జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఉద్యమం తీసుకుని సిద్ధమవుతా ఉన్నాం. ఎందుకంటే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఆకలి కొని దూపకొని కడుపు కాల్చుకొని నిత్యం మేము ప్రజల కోసం ఏ సమస్య తీసుకున్నాం బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ముందు ఏం తీసుకున్నా ఏ సమస్య తీసుకున్నా మా వాళ్ళు ముందుంటే గౌరవలేని యొక్క అధికార పార్టీకి మీకు మిగులు పడతలేదు కదా. మేము ఇవాళ మీరు అధికారులు గెలిచింది నాగరికంలో గెలిచిందంటే కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీ పుణ్యాన్ని గెలిచింది. మీరు ఎన్నడూ కూడా ప్రజల మధ్య మీరు ఎన్నడూ లేరు, ఏనాడు మీరు లేరు. మీరు కేవలం పదవులతో అలంకరణ చేసుకొని మేము కేసులు ఇప్పటి వరకు మా మీద 13-14 కేసులు అక్రమ కేసులు మనం ఇస్తే కూడా మేము కోర్టులు తిరుగుతా ఉన్నాం. మా కష్టం వల్ల మీరు ఇలా గెలిచి రిటర్న్ గిఫ్ట్ మాకు ఇస్తా ఉన్నారు. మీకు ఎన్నడూ మేము భయపడము. మీ భయపడాలు గురి చేస్తే మీ బహుజన సమాజ్ పార్టీ అంటే నిత్యం పేదల కోసం దేని త్యాగానికి సిద్ధంగా ఉంది తప్ప మీ అక్రమ కేసులు పెట్టి భయపెట్టి భయపడాలు గురి చేస్తే మేము ఏనాడు ఎవరికి భయపడం. మేము ఎక్కడ భయపడతాం? చట్టానికి భయపడతాం. మేము చట్టానికి గౌరవిస్తాం. చట్టం ప్రకారం చట్టం ఈ రాష్ట్రంలో దేశంలో ఇంప్లిమెంట్ కావాలన్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కానీ మా మీద మీ అక్రమ కేసులు పెడతారా? మా పృథ్వీరాజ్ అంటే ఎక్కడ ఉన్నతమైన చదువు చదువుకొని ఈ సమాజాన్ని మార్చాలి. ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుంది. ఈ తెలంగాణ జిల్లా అల్లకల్లోలం అయిపోతుంది. ఈ నాగరికంలో సమాజాన్ని మార్చాలి. నాకు నేను చదువుకుని చెప్పి నిత్యం మా కళ్యాణ్ కానీ మా రామచంద్రన్న కానీ పృథ్వీరాజ్ కానీ మా కార్యకర్తలు మొత్తం పనిచేస్తూ ఉంటే మా అక్రమ కేసులు పెట్టారంటే మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. మీ పద్ధతి మార్చుకోలేదు. ఎస్పీ గారు ఒక మాట మాకు ఇచ్చింది కాబట్టి తప్పకుండా నేను ఎంక్వైరీ చేసి క్లోజ్ చేస్తా. అక్రమ కేసులు అన్ని కూడా ఏది కూడా అక్రమ కేసులు క్లోజ్ చేస్తానని ఒక మాట ఇచ్చినందుకు మేము కూడా ఒక ఆలోచనతో మేము సంతోషపడ్డాం. తప్పకుండా మళ్ళీ కూడా మీరు అక్రమ కేసులు పెడతారంటే నాగరిక ఒక బహిరంగ సభ డిక్లేర్ చేస్తాం. బహిరంగ సభ ద్వారా పోలీస్ అధికార పార్టీ వర్సెస్ దీస్ పని పరిస్థితికి వస్తుంది. దయచేసి నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్ మీరు మళ్ళీ చెప్తాను, మీ అధికార పార్టీని మీరు తలెత్తుకండి. మీరు ఉన్నతమైన చదివిందు. మీ యొక్క ఉద్యోగాన్ని ఎవరు ఏం చేయలేరు. ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషన్, కానీ పోస్ట్ ఆఫీస్కి మాత్రం మీరు ఏం పోరు. ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్కి పోతారని చెప్పి మీరు భయపడదు. మీకు ఏదొచ్చినా కూడా మా బహుజన సమాజ్ పార్టీ మీకు కూడా అండ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి అండ ఉంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉంటారు. జై భీమ్, జై భారత్.